నా భార్య కూడా వివాహం అయిన తర్వాత కూడా తను ఓసలా ఉండేది, సన్నగా ఉండేది. నేను తను కలిసి నడుచుకుని వెళ్ళేవాడిని. మిత్రం ముచ్చట్లు పెట్టుకుంటా నడుచుకుని వెళ్ళిపోతా ఉంటాం. సాటర్డే నైట్ వెళ్ళి సెటప్ చేసి వస్తా. సాటర్డే నైట్ నడుచుకుని వెళ్తా. బట్ దెన్ ఒకరోజు ఇట్ వాజ్ లేట్ నైట్. నడుస్తాం మాకు అలవాటు అయిపోయింది. ఎప్పుడు తను నడుస్తాం, ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. షీ వాజ్ దేర్. నేను ఎటు వెళ్ళినా నాతో హ్యాపీ. కానీ ఒక రాత్రి మేము బయట వేరే పని చూసుకుని లేట్ అయిపోయింది. 10-10:30 అయిపోయింది. అందులో కొంచెం ఇట్ వాజ్ అ డార్క్ సైడ్ ఆఫ్ ద సిటీ. సరిగ్గా నడుచుకుని వెళ్తా ఉంటే పక్కనే ఒక టాస్క్ మార్క్ బార్, పేరు కూడా గుర్తులేదు. ఆ బార్ దగ్గర చాలా మంది యవనస్తులు ఉన్నారు. ఇంకా అక్కడ నేను నా భార్య నిలబడి చూస్తా నడుచుకుని వెళ్తా ఉంటే స్లోగా గట్టిగా కేకలు స్టార్ట్ చేశారు. నోటుకు వచ్చిన మాటలు, బూత్ మాటలతో నా భార్యని విమర్శిస్తూ, తన మీద కన్ను వేస్తూ. ఆ మాటలకి ఐ ఫెల్ట్ హెల్ప్లెస్. 15 మంది ఉంటారేమో, నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు ఎవరైనా సూపర్ మ్యాన్. అలా మాట్లాడుతూ ఉంటే ఒక పక్క కోపం వచ్చేస్తుంది, ఒక పక్క ఇరిటేట్ అయిపోతున్నా, ఒక పక్క హెల్ప్లెస్. మాట్లాడుతూ ఉంటే సరే నడుచుకుని వెళ్ళిపోతా ఉంటే కొంచెం ఫాస్ట్గా నడుస్తుంటే వారు లేచి నడుస్తూ ప్రారంభించారు. ఆ మాటలతో మాట్లాడుకుంటే దగ్గరికి వస్తూ ఉన్నారు. మేము నడుచుకుని వెళ్తా ఉన్నాం. సెయింగ్ కమ్ లెట్స్ వాక్ ఫాస్ట్ అనే మనసులో దేవా నువ్వేం చేయవా పాపం వచ్చింది. బికాస్ దట్ సీన్ వాజ్ వెరీ టెన్స్. సర్రని ఒక షేర్ ఆటో వచ్చింది. నా ఎన్ని ఫ్రాక్షన్ జరిగిపోతున్నాయి. వాళ్ళు అక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం. ఇంకా వాళ్ళు గట్టిగా ఫుల్ తాగి ఉన్నారు. ఒక షేర్ ఆటో వచ్చింది. నేను ఇంకా పలానా చోటకి వెళ్ళాలి, వస్తావా ఆటకపోతున్నాను. ఏరి ఎక్కువ అంతే. ఎక్కిరంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాం. తన షాట్లో ఉంది, నేను సైలెంట్గా ఉన్నా. నేను రాసిన పాట నేను విడువనయ్యా. ఏమన్నా ఆ ఫస్ట్ స్టాండర్డ్ చూస్తే నా లిటరల్గా దట్ ఈస్ ద సీన్. ఆ సీన్ మీద రాసింది. సహాయమే లేకుండా పాడిన ప్రతిసారి నాకు ఆ వైపు వచ్చేస్తుంది. ఆ చీకటి రాత్రి వాళ్ళందరూ అక్కడికి వస్తూ సహాయమే లేకుండా, నిరీక్షణ లేకుండా, దయతో కరుణించయ్యా అన్నదప్పుడు నీవే నా ఆధారము, నీవే నా ఆదరణ, నన్ను విడవద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా. మా రెండో అన్నయ్య వచ్చి నా తలుపు దప్ప కొడుతున్నాడు. ఇంచుమించు 6:30 టైం ఉంటుంది.